తెలంగాణలో డిఎస్సి లేదంటే గ్రూప్ 2 పరీక్షల్లో ఏదో ఒకటి వాయిదా వేసే అవకాశం ఉంది. వీటిలో గ్రూప్ 2 పరీక్షనే ప్రభుత్వం పోస్ట్ పోన్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సింది. విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సి పరీక్షలు, ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. ఈ ఎగ్జామ్స్ అన్ని ఒకదాని వెంటే మరొకటి ఉందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. వారి డిమాండ్ దృష్ట్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేసి పరీక్షల వాయిదా అంశంపై చర్చించారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై చర్చించారు. ఈ క్రమంలో గ్రూప్ 2 వాయిదాకే ప్రభుత్వం మొగ్గు చూపిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇటు జాబ్ క్యాలెండర్ మీద కూడా సీఎం ఒక క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీలో చర్చించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని స్పష్టం చేశారు. నిరుద్యోగుల ఆందోళనలు, డిమాండ్లపై ఆయన పార్టీ, విద్యార్థి, యువజన నేతలు అధికారులతో చర్చించారు. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అన్నారు. కొన్ని పార్టీల స్వార్థపూరిత కుట్రలకు బలి కావద్దని విజ్ఞప్తి చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం 28,942 నియామకాలు చేపడతామని తెలిపారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులకు సంబంధించిన కోర్టు చిక్కులన్నీ ఒక్కొక్కటి అధిగమించామని తెలిపారు. గతంలో గ్రూప్ 1 పేపర్ లీకేజ్ తదితర కారణాలతో 2 సార్లు వాయిదా పడింది. ఈసారి అలా జరగకుండా కోర్టుల్లో కేసులకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదిలా ఉంటే 100 మంది అభ్యర్థులకు ఒక్కరు చొప్పున గ్రూప్ 1 మెయిన్స్ కు సెలెక్ట్ చేయాలని అభ్యర్థుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. అలాగే గ్రూప్ 2, గ్రూప్ 3 కేటగిరీలో ఉద్యోగాలు పెంచాలని కోరుతున్నారు. ముఖ్యంగా గ్రూప్ 2లో పోస్టుల్ని 783 నుంచి 2000 వరకు పెంచాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఈ విషయంపై విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నేతలు ఆందోళన చేశారు.